వీడియోస్ పెట్టకపోతే వీడియోస్ పెట్టట్లేదు ఏంటి ప్రసన్న అని అడుగుతున్నారు. వీడియోస్ పెట్టాక వాట్సాప్లో రిప్లై చేయలేదు అంటున్నారు. దసరా, దివాళీ అండ్ వెడ్డింగ్ సీజన్ ఈ టైంలో వితిన్ మనకి మినిట్స్లో రిప్లై రావాలి అంటే కష్టం అండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది సీరియస్ ఆర్డర్స్ ఇలాగే ప్లేస్ చేసుకున్నారు. కానీ నేను రిప్లై ఇవ్వకపోతే మీరు ఆర్డర్ మిస్ అవుతారు. ఎక్కడైనా మంచిగానే అయితే బెటరేనండి. ఒకవేళ మన దగ్గర మీకు బాగా ఫిట్ అయిపోయింది అనుకోండి, మీరు మిస్ అయినట్టే కదా. ఎవరైనా సరే వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. వెంటనే నేను రిప్లై చేస్తాను. వెంటనే మీన్స్ నేను పడుకునే లోపు నేను మీకు రిప్లై చేస్తాను. అండ్ చాలామంది అబ్రాడ్ వాళ్ళు ఉంటారు, ఆస్ట్రేలియా, జర్మనీ అండ్ యుఎస్, యూకే, ఇలా యుఏఈ కానీ ప్రతి ఒక్కరండి, చాలామంది కువైట్, ఇలాంటి వాళ్ళందరూ మీ డీటెయిల్స్ విత్ స్టేట్ నేమ్తో పెట్టండి. యుఎస్ఆ, యూకేనా అండ్ స్టేట్ నేమ్ అండ్ మీ పేరు. నేను మంచిగా ఒక ఆటోమేటెడ్ మెసేజ్ ఇస్తున్నాను. అది క్లియర్గా చదివిన వాళ్ళైతే నిజంగా చాలామంది అయితే మన లోకల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా పెడుతున్నారండి. ఆ మెసేజ్ చదివిన వాళ్ళు మాత్రం కొంతమంది పెట్టట్లేదు. నేను అనేది ఏంటి అంటే దాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారో, ఆటోమేటెడ్ మెసేజ్కి ఖచ్చితంగా దాన్ని చూసి మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు. సో నేను సీరియస్ ఆర్డర్ అని ఫీల్ అవుతాను. హాయ్ హలో వాటికి నేను రిప్లై చేయలేను. ఎందుకు అంటే మీరు హాయ్ హలో ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ మెసేజ్ పెడితే రేపు వస్తుంది రిప్లై. అందుకు మీరు అప్పుడే మీ రిక్వైర్మెంట్ పెట్టేస్తే నేను చక్కగా ఓపెన్ చేసి చూపించేసేస్తాను. అయితే ఇప్పుడు నేను పెట్టేవి నేను కుట్టకపోయినా, నేను రిప్లై చేయకపోయినా మీకు ఏమైనా యూజ్ అవుతాయా, మీరు ఎక్కడైనా స్టిచ్ చేసుకోవడానికి మీకు అవి యూజ్ అవుతాయా, మల్చందరి ఈ ఫ్రాక్ ఉంది, దీన్ని ఇలా కుట్టించుకుంటే ఈ లుక్ బాగానే ఉందా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా, యూజ్ చేసుకోండి. అయితే ఆరాధ్య ఫ్యాబ్రిక్స్లో నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు ఒకటి కన్ఫర్మేషన్ చేసా, ఇది తీసుకుంటానా లేకపోతే ఇంకేమైనా తీసుకుంటానా, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు అని ఇది తీసుకున్నా. కానీ నేను ఈసారి డిఫరెంట్గా వెళ్దాం అనుకున్నా. మల్చందేరికి మన మాస్టర్కి ప్రసన్న మేడం డ్రెస్ అని చెప్పకూడదు. చెప్పామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చింది కుట్టేస్తారు. మేడందే కదా, 5.5 ఉంది కదా, 6 మీటర్ ఉంది కదా, 5 మీటర్స్ ఉంది కదా, ఓకే ఫ్రాక్ అయిపోయింది, కుట్టేశారు. నేను డిఫరెంట్గా వెళ్దాం అనుకున్నా. బట్ ఓకే, ఫిట్టింగ్స్ బాగుంటే నేను కూడా హ్యాపీ. కానీ క్లయింట్కి అని చెప్తే మాత్రం ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాడండి మా మాస్టర్. మన ఓన్ డిజైన్ పెట్టాలి అంటే మాత్రం మంచిగానే ట్రై చేస్తారు. ఎంప్లాయీస్ అయితే నేను లక్కీ, వెళ్తే మాత్రం 2-3 months దాకా రారు. అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ ఫిట్టింగ్స్ కావాలి అంటే మాత్రం పిఆర్ బొటిక్ని కాంటాక్ట్ చేయండి.